ఓం శ్రీ మాత్రే నమ. ఫిబ్రవరి 18వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఆదివారం. తిథి నవమి, మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల వరకు. నక్షత్రం రోహిణి, మధ్యాహ్నం 1 గంట 25 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుంచి 11 గంటల 49 నిమిషాల వరకు. తిరిగి తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల 22 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 7 గంటల 4 నిమిషాలకు, తిరిగి రాత్రి 7 గంటల 4 నిమిషాల నుంచి 8 గంటల 41 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 42 నిమిషాల నుంచి 5 గంటల 28 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 39 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు. ఈరోజు విశేషం నవమి, ఆదివారం. మనకు కనిపించే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. 9 గ్రహాలలో సూర్యుడు మొదటి గ్రహం. సూర్యుని సంచారంతో గ్రహ ఫలాలు మారుతుంటాయి. ఆదివారం సూర్య భగవానుని ఆరాధనకు ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. ప్రతి ఆదివారం ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజ చేస్తున్న సమయంలో ఆదిత్య మంత్రాన్ని జపిస్తే ఆ వ్యక్తులకు వారి జీవితంలో గ్రహ పీడలు తొలగి సంతోషం, సౌభాగ్యం, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అదేవిధంగా పితృకర్మలకు సైతం సూర్యుడే అధిపతి. కాబట్టి తండ్రిని గౌరవించడం వల్ల మీ జాతకంలో ఆదిత్యుడు బలపడతాడు. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే నలుదిక్కుల నుంచి శక్తి లభిస్తుంది. సూర్యస్థానం బలహీనంగా ఉన్నవారి జాతకంలో తండ్రి కొడుకుల మధ్య చీలికలు ఏర్పడతాయి. హై బీపీ, ఎముకల బలహీనత, గుండె సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి. సమాజంలో గౌరవం ఉండదు. ఎంత చేసినా కీర్తి మసకబారుతుంది. కాబట్టి జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలి. ఇందుకోసం తండ్రిని గౌరవిస్తూనే సూర్య భగవాను ఆరాధించాలి. ఏ విధమైన గౌరవం లేదా అవమానాల కారకం కూడా సూర్య భగవానుడే. అందుకే ప్రతి వ్యక్తి సూర్య భగవాను నిండు విధేయతతో, భక్తితో పూజించడం చాలా అవసరం. అప్పుడే సూర్య భగవానుడు ప్రసన్నమవుతాడు. ఈ ఆదివారం రోజు ఆదిత్య మంత్రం చదివితే విశేషమైన ఫలితం. ఆదివారం ఉదయం వేకోజామున నిద్రలేచిన వెంటనే ఉదయిస్తున్న సూర్యుడిని నమస్కరిస్తూ ఓం సూర్యాయ నమః అంటూ ఈ మంత్రాన్ని జపించాలి. అలాగే మంగళ, శుక్రవారాల మాదిరిగానే ఆదివారం కూడా దుర్గాదేవిని పూజించడానికి చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల సంతోషం, శ్రేయస్సు, సౌభాగ్యాలు లభిస్తాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు అభీష్ట సిద్ధి గోచరిస్తుంది. లక్ష్యానికి చేరువలో ఉంటారు. ప్రయత్న లోపం జరగనీయకండి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. మొహమాటం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఏ విషయంలోనూ అలసత్వం పనికిరాదు. బంధుమిత్రుల సహకారంతో ఒక పని మొదలు పెడతారు. మీ రంగాల్లో వృద్ధిని సాధిస్తారు. ఆదాయం నిలకడగా ఉన్నా ఖర్చులు పెరిగి కొంత ఒత్తిడి పెరిగినా అనుకున్న పనులను పూర్తి చేస్తారు. పరీక్షలు రాబోయే విద్యార్థులు ఈరోజు తమ చదువుపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. కొన్ని కారణాల వల్ల ఈరోజు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వాహనాలు కొంటారు. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. శుభవార్తను వింటారు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. స్థిరాస్తి విషయంలో సంతోషం కలుగుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఈరోజు శివనామ స్మరణ చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. శ్రమ పెరిగినా అంతిమంగా పనులు పూర్తవుతాయి. మనోబలం తక్కనీయవద్దు. ఆటంకాలు ఉంటాయి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు రావు. లేకపోతే అపార నష్టం సంభవిస్తుంది. వృత్తిపరంగా తగిన శ్రద్ధ పెట్టడం వల్ల నష్టాలను నివారించవచ్చు. అంతేకాకుండా పెట్టుబడి విషయంలో ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. పాదాలు గమ్యం చేరే వరకు పట్టుదల వీడకండి.
ధనయోగం ఉంది. సంయమనం పాటించండి. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత బకాయిలు కొన్ని వసూలవుతాయి. కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. వృత్తి ప్రశాంతంగా గడుస్తుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలత లభిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరుగుతుంది. బంధుమిత్రులు కలుస్తారు. ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థికంగా కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆంజనేయ ప్రార్థన శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో పురోగతి గోచరిస్తుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. లక్ష్య సాధనలో మీ శక్తిని విశ్వసించండి. విద్యార్థులు చదువులో ఎక్కువగా శ్రద్ధ పెడితే వారికి ప్రయోజనం లభిస్తుంది. వ్యాపారవేత్తలు తమ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా లాభాలను అందుకుంటారు. స్థానబలంతో పైకి వస్తారు. చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. సందేహించకుండా ముందడుగు వేయండి. ఐశ్వర్య ప్రాప్తి, దైవారాధన మరవద్దు. వ్యతిరేకతలు ఎన్ని ఉన్నా అంతిమంగా కార్యసిద్ధి ఉంటుంది. గొప్ప ఆలోచనలు చేస్తారు. వాటిని ఆచరణలో పెడితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మిత్రబలం లభిస్తుంది. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్కు ఇది సమయం కాదు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. సమర్థవంతంగా పనిచేస్తే అదృష్టవంతులు అవుతారు. ధనలాభం సూచితం. కీర్తి పెరుగుతుంది. ఆత్మబలం పరిపూర్ణతను ఇస్తుంది. బాధ్యతలను గుర్తిరిగి సకాలంలో నిర్ణయం తీసుకోండి. విఘ్నాలు తొలగుతాయి. చంచలత్వం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలకు ఈరోజు ఎంతో అనుకూలమైన రోజు. ఉత్సాహంగా కాలం ముందుకు సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. విద్యార్థులకు, ముఖ్యంగా ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉండడం మంచిది. మనసులోని చిరకాల కోరిక ఒకటి తీరుతుంది. ఏదైనా పాజిటివ్గానే ఆలోచించడం మంచిది. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు. భూ వ్యవహారాలలో లాభాలు ఆర్జించే అవకాశం ఉంది.
అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. ఇష్ట దైవారాధన శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించండి. విజయం పక్కనే ఉంటుంది. నమ్మకం రక్షిస్తుంది. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడతారు. చాలా సానుకూలంగా ఉంటుంది. మనసులో ఏదైనా నూతన ఆలోచన ఉంటే వెంటనే బయటపెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. బంధువుల నుంచి వాదనలు తొలగించే సమయం ఇది. స్నేహితులతో గడపడం వల్ల ప్రయోజనం ఉంటుంది. విమర్శలను పట్టించుకోవద్దు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అవసరాన్ని బట్టి ఖర్చు చేయండి. సాహసం చేస్తే అనుకున్నది దక్కుతుంది. పట్టు విడుపులతో వ్యవహరించండి. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమపడాల్సి ఉంటుంది. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొద్దిగా ప్రతికూలతలు ఉన్నా సర్దుకుంటాయి. పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. కుటుంబంలో ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ధన వ్యయం చేస్తారు. అనారోగ్యం ఏర్పడుతుంది. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు నిదానంగా ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది. లక్ష్మీ ధ్యానం చేయాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి ఉంది. పట్టుదల సడలకుండా పనిచేయండి. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. ఏ పని చేసినా స్వశక్తితోనే చేయండి. అవసరానికి ధనం అందుతుంది. ప్రశంసలు ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపార పరంగా నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనసుతో చేసిన పని వల్ల ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా అది సంతోషంగా కూడా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మీరు సాయం చేసుకోవచ్చు. మీరు నిజాయితీగా పనిచేస్తే ఫలప్రదంగా ఉంటుంది. అధికార యోగం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కాస్త ఇబ్బందిగానే సాగుతాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఆదిత్య హృదయం చదువుకోవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. ధర్మం రక్షిస్తుంది. ఆపదలు దూరమవుతాయి. మీరు ఫోన్ కాల్స్తో బిజీగా గడుపుతారు. కొన్ని శుభవార్తలు అందుకుంటారు. కార్యాలయంలో సహోద్యోగులతో టీం వర్క్ చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో వ్యాపారంలో ప్రమాదం పడవచ్చు. ఆనందంగా ఉంటారు. కొన్ని విషయాల్లో మనసుకు ఒత్తిడి కలుగుతుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. చేస్తున్న పని గురించి ఎవరితోనూ ముందుగా చెప్పవద్దు. విఘ్నాలకు దారితీసే ప్రమాదం ఉంది. విజయ వార్తను వింటారు. ఒక దశలో ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాలలో రాణిస్తారు. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక భయం దూరం అవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం.
ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఆలోచించి అడుగు వేయడం మంచిది. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. ఈరోజు వస్తు లాభాలు పొందుతారు. కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజ సేవలో భాగస్వాములవుతారు. గణపతిని దర్శించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అభీష్టాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అంతా శుభమే జరుగుతుంది. అపోహలు తొలగుతాయి. గృహ లాభం ఉంది. కాలం అనుకూలిస్తుంది. అధికారుల సహకారం లభిస్తుంది. అనుమానం ఉన్న అంశాల్లో తొందరపడవద్దు. వివాహానికి, సంతానానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదాయ, ఉద్యోగ సంబంధ విషయాల్లో సానుకూల మార్పులు వస్తాయి. చక్కటి శుభకాలం. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నాలకు ఆటంకాలు ఉంటాయి. విద్యార్థులకు పర్వాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. బంధుమిత్రులను కలుస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. అధికంగా శ్రమించిన ఫలితం అందుతుందా లేదా అని ఆరాటపడతారు. సన్నిహితుల నుంచి కొన్ని విషయాలలో తలనొప్పులు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదేవతా ధ్యానం ఉత్సాహాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు సహనంతో మెలగాలి. అదృష్ట యోగం ఉంది. అనుమానం లేకుండా నిర్ణయం తీసుకోండి. రాజయోగ ప్రాప్తి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రత్యేకమైన అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితం ఉంటుంది. నిరుత్సాహం కలిగించే సంఘటన ఒకటి ఎదురవుతుంది. పట్టించుకోనక్కర్లేదు. అనవసరపు విషయాలకు దూరంగా ఉండడం మంచిది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. కుటుంబ కలహాలకు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బంధువులతో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ధన వ్యయం అధికంగా చేస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మానసికంగా చికాకులు ఎదురవుతాయి. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు సమయం కలిసి వస్తుంది. ప్రయోజనాలు పొందడానికి నేడు ఉత్తమంగా ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగులతో వాదనలకు దిగకండి. మీ కోరికలు ఈరోజు నెరవేరుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండండి. వ్యతిరేక ఫలాలు ఉన్నాయి. పూర్వపుణ్యం రక్షిస్తుంది. మీ సహనానికి ఇది పరీక్షా కాలం. అజాగ్రత్త వల్ల అపారమైన ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. మిత భాషణం శక్తినిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయండి. శ్రమ మీద పని పూర్తవుతుంది. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి.
పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. అనవసరపు వ్యయ ప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. బ్రహ్మాండమైన యోగాలు ఉన్నాయి. ఏది ప్రారంభించినా అందులో ఎంతో కొంత లాభం ఉంటుంది. వైవాహిక జీవితంలో విజయవంతమవుతారు. ఈ రోజంతా మీరు పని చేయాల్సి ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. అభివృద్ధికి అవసరమైన ఆలోచనలు వస్తాయి. వాటిని అమలులో పెట్టే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా అద్భుతమైన కాలం ఇది. ఇప్పుడు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు బంగారు భవిష్యత్తును ఇస్తాయి. క్రమశిక్షణతో పనిచేయండి. ఊహించినంత ఎత్తుకు ఎదుగుతారు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం పర్వాలేదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నూతన బట్టలను కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనుల్లో ముందుకు వెళ్తారు. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారు సహనంతో వ్యవహరించండి. మేలైన శుభకాలం నడుస్తోంది. ఆత్మీయుల సూచనలు బాగా కలిసి వస్తాయి. మంచి పనులు చేసి సమాజానికి ఉపయోగపడతారు. అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపును సాధిస్తారు. కార్యదీక్ష బాగా ఉంటుంది. పని పూర్తయ్యే వరకు శ్రమించండి. అవసరానికి సహాయం లభిస్తుంది. శత్రుపీడ తొలగుతుంది. మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. బయట దుబారా ఖర్చు చేయడానికి బదులు కుటుంబ సభ్యులతో తగిన సమయం గడపండి. లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. శుభకార్యాలకు హాజరవుతారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం అవుతారు. వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఇష్టదైవ దర్శనం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.